గులాబీ బాస్ కేసీఆర్ మరోసారి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్ బీజేపీ వైఖరిని మళ్లీ జనంలోకి తీసుకెళ్లబోతున్నారా? బీఆర్ఎస్ విలీనంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టబోతున్నారా? గులాబీ బాస్ అయితేనే రెండు పార్టీలను ధీటుగా ఎదుర్కొంటారని పార్టీ క్యాడర్ భావిస్తోందా? మరి జనంలోకి కేసీఆర్ రీ ఎంట్రీ ఎప్పుడు? వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎక్కువ రోజులు ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్ళు హైదరాబాద్ కు దూరంగా ఫామ్ హౌస్ లో ఎక్కువ సమయం గడుపుతున్న కేసీఆర్ ఏదైనా చెప్పాలి అనుకుంటే పార్టీ లీడర్లను ఫామ్ హౌస్ కే పిలిపించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినా మౌనంగా ఉన్న గులాబీ పార్టీ అధినేత ఇక మీదట జనంలోనే ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల కాగానే బయటకు వచ్చి రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు రుణమాఫీ హాట్ టాపిక్ అయింది. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కు ఓ క్లారిటీ లేనట్టు కనిపిస్తుంది. సీఎం రేవంత్ ఓ కామెంట్ చేస్తే మంత్రులు దానికి పొంతన లేని లెక్కలు చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రైతు రుణమాఫీ ఏ మేరకు జరిగిందో తేల్చాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో చాలా చోట్ల రైతు రుణమాఫీ తమకు జరగలేదని అన్నదాతలు కూడా చెబుతున్నారు. అయితే రుణమాఫీ విషయంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, రైతులందరికీ రుణమాఫీ జరిగి తీరుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. మరోవైపు సెక్రటరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు విషయం కూడా వివాదాస్పదంగా మారింది. సెక్రటరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును బీఆర్ఎస్ ఖండించింది. రాజీవ్ గాంధీకి తెలంగాణ ఏర్పాటుకు ఏ సంబంధం ఉందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ సెక్రటరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే సెక్రటరియట్ లో విగ్రహ ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ను ఎండగట్టే విషయంలో బీఆర్ఎస్ కాస్త వెనుకబడినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందట. అయితే కాంగ్రెస్ కు ధీటైన సమాధానం ఇవ్వాలంటే గులాబీ బాస్ అయితేనే సరిపోతారని పార్టీ నేతలు భావిస్తున్నారట. ఇదే విషయాన్ని పలుమార్లు కేసీఆర్ దగ్గర కూడా ప్రస్తావించారట. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ సరైన సమయం చూసుకుని తానే రంగంలోకి దిగుతానని చెప్పారట. గత 150 రోజులుగా ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఆమెకు త్వరలోనే బెయిల్ రాబోతుందని కేసీఆర్ ఆశగా ఎదురు చూస్తున్నారట. ఇప్పటికీ ఢిల్లీలో పేరుగాంచిన లాయర్లు కవిత బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కవితకు బెయిల్ వచ్చిన తక్షణమే జనంలోకి వస్తారని నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇదే సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కవిత బెయిల్ కోసం కేసీఆర్ రాజీ పడ్డారనే విమర్శలకు కేసీఆర్ కౌంటర్ ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారనే ముద్రను చెరిపేసుకునేలా కేసీఆర్ దూకుడుగా రాజకీయాలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. అదే సమయంలో స్థానిక సంస్థల్లో అదే అంశం ఆధారంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్లే ఛాన్స్ ఉందట. మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. 2-3 నెలల్లో లోకల్ బాడీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలంటే కవితను అక్రమంగా జైల్లో పెట్టారని కేసీఆర్ ప్రజలకు వివరించే అవకాశం ఉందట. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవితను దాదాపు 6 నెలల పాటు జైల్లో పెట్టారని ప్రజలకు వివరిస్తారట. ఈ విషయంలో బీజేపీ సర్కార్ను కేసీఆర్ ఇరుకును పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రేవంత్ సర్కార్ తీరుపై గులాబీ బాస్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. రేవంత్ రెడ్డి తీరుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేసీఆర్ భావనగా ఉందట. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పి స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని గులాబీ బాస్ భావిస్తున్నారట. అయితే కవితకు బెయిల్ రాగానే ఈ విషయాలన్నిటినీ జనంకు వివరిద్దామని పార్టీ నేతలతో చెప్పినట్టు తెలిసింది. మొత్తంగా గులాబీ బాస్ రీ ఎంట్రీ విషయంలో మాత్రం పార్టీ కేడర్ తెగ సంబరపడిపోతున్నట్టు తెలిసింది. వీలైనంత త్వరగా కేసీఆర్ జనంలోకి రావాలని వారంతా కోరుకుంటున్నట్టు తెలిసింది. చూడాలి మరి గులాబీ నేతల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో.